హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక డిఎంఐఎల్ అనుకోండి. సో నేను ర్యాండమ్ వ్లాగ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మీకు నా వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు నా వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఒక మంచి హీరో అయితే కనిపించేస్తాడు. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఏంటి అంటే ఉప్మా. సో పిల్లలకి ఇష్టం ఉండదు కదా, రైస్ కడిగేసి పక్కన పెట్టేసేసాను. ఇది మార్నింగే చేసేస్తానండి. పిల్లలు వెళ్ళకముందే నేను రైస్ అనేది వాష్ చేసేసి పెట్టేయడం వల్ల ఏంటంటే మనకి కుకింగ్కి చాలా తక్కువ టైం పడుతుంది అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి. అండ్ ఇంక ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయారు. వాళ్ళకి ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ కదా, చాలా బలవంతంగా తినేసి రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నారు. మా పిల్లలు సాధ్యమైనంత వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారండి. జస్ట్ ఒక మా పాపకి జడియడం తప్ప ఇక్కడ వెదర్ అయితే భలే కూల్గా ఉండింది. అండ్ మీలో ఈ పోకీమాన్ కార్డ్స్ ఎంతమందికి గుర్తున్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి మా పిల్లలవి అనమాట. చాలా రోజుల తర్వాత ఈ పోకీమాన్ కార్డ్స్ అయితే తీసేసుకున్నారు. సో ఒకసారి మీకు చూపించేద్దాం అనేసి అయితే చూపించేసాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలా 8:30 కల్లా వెళ్ళిపోతారండి. ఇంకా 8:30కి వీళ్ళు వెళ్ళిపోయాక నా నెక్స్ట్ వర్క్ రొటీన్ అనేది ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే నేను ఏం చేస్తానంటే నా డ్రింక్ అనమాట. సో నేను వచ్చేసి ఏంటంటే రాగి జావ అయితే మస్ట్ అండి. ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎంత బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా నేను ఖచ్చితంగా మిడ్ డేలో అంటే లైక్ 11-10 ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా 1 గ్లాస్ ఆఫ్ రాగి జావ తాగుతాను. ఇది చాలా హెల్దీ అండ్ ఆడవాళ్ళకి బోన్స్కి చాలా మంచిది. అండ్ ఇంక ఇది అయిపోగానే నేను ఏం చేస్తానంటే ఒక క్యారెట్ అండ్ అలాగే ఒక బీట్రూట్ ఇవి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఉందా ఓన్లీ ఒక క్యారెట్ తినేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నాకు ఆకలి వేస్తుంది అంటే బీట్రూట్. కానీ ఖచ్చితంగా డైలీ ఒక బీట్రూట్ మాత్రం తింటాను. ఎందుకు అంటే ఆడవాళ్ళలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్లడ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో మనకి ఎలా వస్తుంది, ఇంజెక్షన్స్ వేయించుకుంటామా. సో అందుకనేసి ఇలా డైలీ ఒక బీట్రూట్ అయితే ఖచ్చితంగా తినేస్తాను. ఇంకా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయాను. వాళ్ళు వచ్చేసి నేను మా పిల్లల కోసం టొమాటో ఎగ్ కర్రీ అయితే ఉండాను. రెగ్యులర్గా 2 కర్రీస్ ఉండాలండి. పిల్లలకు ఒకటి, మాకు ఒకటి. మేము తినేది వాళ్ళు తినరు కాబట్టి సో మాకు వచ్చేసి వేరే కర్రీ చేసేస్తే పిల్లలకు వచ్చేసి టమాటా ఎగ్స్ అయినా, ఆనియన్ ఎగ్స్ లైక్ రోటి పచ్చళ్ళు, పుదీనా పచ్చడి, గోంగూర పచ్చడి ఇలాంటివి పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇంకా లంచ్ బాక్స్లో పంపించేసేయాలి కదా అనేసి అయితే వాళ్ళ కోసం టమాటా ఎగ్స్ వండేసి ఇంక ఇక్కడ వీళ్ళకి బాక్స్ రెడీ చేసేసి అయితే పెట్టేశాను. సో ఇంకా వీళ్ళ బాక్స్ వెళ్ళిపోయింది అనుకోండి, చాలామంది ఏమనుకుంటారు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా తక్కువ టైం ఉంటుంది. లేదు, చాలా బిజీ వర్క్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపించేస్తున్నాయి అరికెలండి. సో నేను చాలా వరకు మిల్లెట్ దోశలు, మిల్లెట్ ఇడ్లీ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. సో నేను మొన్న అరికెలు తీసుకొచ్చాను. సో ఇక్కడ నేను దోశలకు వేస్తున్నానండి. సో నేను ఏం చేస్తానంటే ఒక 5 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు తీసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి అరికెలు 1.5 గ్లాస్ ఆఫ్ అరికెలు తీసుకుంటాను. అండ్ అలాగే 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసేసుకుంటాను. కొంచెం శనగపప్పు, కొన్ని సగ్గు బియ్యం వేసేసి మంచిగా వాష్ చేసేస్తాను అనమాట. సో లేదు మేము 1/2 kg పిండి ఒకటేసారి వేసుకోవాలంటే మీరు ఒక 1/2 kg రైస్ తీసుకొని 5 గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పు అండ్ అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ అరిగెలు, కొంచెం సగ్గు బియ్యం, జస్ట్ గుప్పెడు సగ్గు బియ్యము అండ్ అలాగే శనగపప్పు వేసేసి మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసేయండి. సో మీరు అనొచ్చు కంప్లీట్గా మీరు ఈ ప్రాసెస్ అనేది అరిగెలతోనే చేయొచ్చు కదా అని. సో కంప్లీట్ మిల్లెట్స్తో కూడా చేయొచ్చు అండి. కానీ పిల్లలు తినరు, పిల్లలకి ఆ ఫ్లేవర్ అనేది ఇష్టపడదు. కానీ ఇక్కడ మనం ఏంటంటే బియ్యం క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించేస్తాం కాబట్టి, అరికెల క్వాంటిటీ కొంచెం వేస్తాం కాబట్టి మనకు బెటర్ అనమాట. సో నేను టోటల్గా ఒక 7 hours అయితే నానబెట్టేసి పిండి అయితే రుబ్బేస్తున్నానండి. ఇది మాకు 3-4 days వస్తుంది. దోశలు అయితే పర్ఫెక్ట్ వస్తాయి. పిల్లలకి మనం చెప్తే తప్పించి మనం ఇందులో అరికెలు వేసామని గుర్తుపట్టరు. నాట్ ఓన్లీ అరకలండి, నేను ఒకసారి కొర్రలు వేస్తాను, ఒకసారి అరికెలు వేస్తాను. ఇంకా మిల్లెట్స్ డిఫరెంట్గా రాగులు, సజ్జలు, జొన్నలు ఏ ఉంటే అవి వేసేసి కంప్లీట్గా దోశ బ్యాటర్ అయితే పడతాను. ఇడ్లీలో కూడా సేమ్ మినపప్పు 1 కప్ తీసేసుకుంటే 1/2 కప్ వచ్చేసి మిల్లెట్స్ తీసేసుకొని అయితే ఇడ్లీలు వేసేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా అంతకుమించి వేస్తే ఇడ్లీ గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి. సో ఇలాగా సో ఈ పిండి పట్టడానికి మనకి 1/2 hour పడుతుంది. సో ఇది వచ్చేసి నేను 2 క్వాంటిటీస్లో చేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ అటు తీయడం ఇటు తీయడం ఎందుకు అనేసి ఇదేమో ఎర్లీ మార్నింగ్ మేము దోశలు వేసుకోవడానికి గిన్నెలోకి తీసేసాను. అండ్ అలాగే కింద ఒక డబ్బాలోకి కూడా తీసాను. చెప్పాను కదా మాకు ఈజీగా 3 days బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందని. పులియడం కూడా చాలా బాగా పులుస్తుందండి. పులియదేమో అని అనుకోకండి, సూపర్ అంటే సూపర్గా పులుస్తుంది. పిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశలు. అండ్ ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపించేస్తాను చూడండి.
నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ఎలా ఇదైతే డబ్బాలోకి తీసింది నేను ఇది కూడా పులియపెడతాను అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసేస్తాననమాట. సో 2 క్వాంటిటీస్ కదా అలాగా. అండ్ ఇక్కడొచ్చేసి నెక్స్ట్ డే పిండి ఇలా పులుస్తుందనమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ అయిపోతుందండి. ఇది వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలమా అనేది ఏ కాలంలోనైనా మీరు మిల్లెట్స్‌తో చేస్తే చాలా పులుస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అండ్ ఇలా పులుస్తున్న పిండిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం సోడా అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సోడా మేము వేసుకోము అంటే ఓకే, అది మీ ఇష్టం అనమాట. సో సోడాలు వేస్తే కొంచెం బాగుంటుంది, తినే సోడా వేస్తే, అందుకే నేను వేసేసాను అనమాట. అండ్ మర్చిపోయాను, బియ్యం నానబెట్టేటప్పుడు కొన్ని మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అరోమా అనేది అయితే సూపర్గా వస్తుంది అనమాట. చాలా ఎమ్మి ఎమ్మి దోశలు అయితే అయిపోతాయి. అండ్ ఇక్కడ నేను తీసుకున్న పిండికి నాకు ఈ మాత్రం సరిపోతుందండి. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాను. జస్ట్ కొంచెం పించ్ అంటారు కదా, కొంచెం దానికన్నా ఒక 2 పించెస్ అనుకోండి. తినే సోడా వేసేసి నాకు కావాల్సిన కన్సిస్టెంటీలో దోశ బ్యాటర్ని అయితే రెడీ చేసుకుంటాను. ఇది బాగా గట్టిగా ఉండాలని లేదు, అలాగని బాగా లూజ్గా ఉండాలని లేదు. మనం దోశ వేసుకుంటాం చూసారా, సేమ్ అండి. మనం దోశ వేసుకోవడానికి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి, చూస్తున్నారా. సో ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ పిండి మాకు 2 డేస్ అవుతుంది, అంటే మార్నింగ్ అండ్ నైట్కి సరిపోతుంది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం మేము నైట్ టిఫిన్సే తింటాము, ఎప్పుడో కానీ రైస్ అనమాట. ఇంక ఈ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. మీరు అనవచ్చు దోశలు అతుక్కుపోతాయేమో, రావేమో అని. అది కూడా వేసి చూపించేస్తాను చూడండి. మనం ఎప్పుడైనా సరే దోశలు వేసేటప్పుడు ప్యాన్ అనేది చాలా హీట్గా ఉండాలి. అండ్ డైరెక్ట్ ఆయిల్ అప్లై చేయొద్దండి. నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. ఫస్ట్ కొంచెం వాటర్ వేసిన తర్వాత దోశలు వేసేస్తాను, పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వేసిన వెంటనే తిప్పేయొద్దండి. మనము ఇది మిల్లెట్స్‌తో చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అయినా అలా వదిలేయాలి. అలా అంటే 5 మినిట్స్ అంటే మరి 5 మినిట్స్ కాదు, మీకు తెలిసిపోతుంది, కాలుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. సో అలాగా అప్పుడు దాన్ని తిప్పాలి. ఇక్కడ కొంచెం నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, మీ ఇష్టము. కాకపోతే ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి నేను నెయ్యి వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు పర్ఫెక్ట్‌గా కాలింది. అండ్ నిదానంగా తిప్పేసామనుకోండి, మన దోస అనేది రెడీ అయిపోతుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మనం కొంచెం మెంతులు వేస్తాము అండ్ అలాగే శనగపప్పు వేయటం వల్ల కూడా మనకి కలర్ అనేది డిఫరెంట్‌గా వస్తుందనమాట. అండ్ దీన్ని ఫస్ట్ అంచులని ఇలా అనేసేయాలండి, డైరెక్ట్ ఇలా లేపేయొద్దు. ఫస్ట్ అంచులని అంటే దోస అనేది పర్ఫెక్ట్ వస్తుంది. బిగినర్స్‌కి ఒక చిన్న టిప్ అనుకోండి. అండ్ ఇంకా ఇలా తిప్పేసి దీన్ని కలర్ చూసారా, ఇలా ఉందన్నమాట. సూపర్గా వచ్చింది కదా కలర్. అండ్ దీన్ని మనము పల్లి చట్నీతో తినొచ్చు, టొమాటో చట్నీతో తినొచ్చు, నార్మల్గా దోశ ఎలా తింటామో అలా తినొచ్చు. నేనైతే మ్యాక్సిమం పల్లి చట్నీ చేసేస్తానండి, పిల్లలకి అదే ఇష్టము. సో వాళ్ళైతే పల్లి చట్నీతో తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా ఉంటుంది దోశ. ఒకసారి మీరు ట్రై చేయండి. రెగ్యులర్గా ఒకటే దోశ ట్రై చేయకుండా మిల్లెట్స్తో ట్రై చేయండి. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ వేయండి. ఒకసారి రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికెలు, ఇలా ఒక్కొక్క కప్పు క్వాంటిటీ ఒకటేసారి మొత్తం మార్చేయకండి. మీరు వేసే దాంట్లో 1 కప్, 1½ కప్ అనేవి మిల్లెట్స్ వేసుకుంటూ వెళ్తే పిల్లలకి కొన్ని రోజుల వరకు అలవాటు అయిపోతుంది. అప్పుడు మనం కంప్లీట్గా అదే వేసి పెట్టినా కూడా పిల్లలు తినే అంతగా రెడీ అవుతారనమాట. ఇంక ఇక్కడ ఇది అయిపోయిందా, అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము బయటికి అనమాట. సో నేను మా ఫ్రెండ్స్ కలిసి చాలా డేస్ తర్వాత బయటికి అయితే వెళ్ళాము. సో ఇంకా బయట షాపింగ్ అంతా అయిపోయిందా, అయిపోయిన తర్వాత మేము వచ్చేసాము ఫాస్ట్ ఫుడ్ తినడానికి. సో ఇది వచ్చేసి వెజ్ మంచూరియా తీసుకున్నామండి, మంచిగా తీసుకొని తినేసాము. సో ఇది మా టైం అనమాట, లైక్ జస్ట్ ఓన్లీ ఫ్రెండ్స్ టైం. సో ఇంకా మేము ఇక్కడైతే మా టైంని మేము సూపర్గా ఎంజాయ్ చేసేస్తున్నాము. అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళి చేసేది ఏముందా అన్నట్టు ఇంకా బయటనే మంచిగా మంచూరియా తీసేసుకొని ముగ్గురం పార్టీ అనుకోండి, ఇంకా పార్టీ టైం లాగా చేసేసుకున్నాం అనమాట. మంచిగా తినేసి ఇంటికి వెళ్ళి డ్రెస్ తీసుకున్నాము. ఇది తిన్నాక మా పిల్లలు వదిలేస్తారా, ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చూపిస్తారు. కానీ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉండిందండి మంచూరియా, వెజ్ మంచూరియా మాకు ఇంటి దగ్గరలోనే. సూపర్ అంటే సూపర్ టేస్టీతోని భలే ఉండింది.
అండ్ దీని తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళాము భద్రకాళి టెంపుల్కి. ఇక్కడికి ఒక హీరో వచ్చాడు. ఆ హీరో ఎవరు ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేనైతే ఆ వీడియోని చూపించేస్తాను. హీరో కూడా భలే క్యూట్ ఉన్నాడు. ఎంతైనా మనం రెగ్యులర్గా చూసిన దానికంటే ఇందులో బాగున్నాడబ్బా. సో ఇక్కడ వచ్చేసి మేము నెక్స్ట్ డే అనమాట. సో ఇది ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము వెళ్ళాము టెంపుల్కి. సో ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సన్ సెట్ అవుతుంది కదా. సూపర్గా ఉండింది. ఇది మొత్తం నేను అసలు షూట్ చేయాలనుకున్నాను కానీ అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే షూట్ చేశానండి. కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి భద్రకాళి టెంపుల్ ఎంట్రన్స్లో. మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాకు తెలియదు ఎవరో వస్తున్నారు అనేసి. మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాన తర్వాత తెలిసింది ఏంటంటే హీరో గోపిచంద్ వస్తున్నారు అని. సో తనది భీమా మూవీ ప్రమోషన్ కోసం అనుకుంటాను, మేబీ దేనికో వచ్చారంట. సో ఇంకా అలాగే దైవ దర్శనం చేసుకోవాలి అన్నట్టయితే వారు వచ్చేసారు. సో ఇంకా దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఫుల్ బౌన్సర్స్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. మేము అనుకున్నాము ఎవరైనా మేబీ విఐపి వస్తున్నారేమో కానీ హీరో వస్తున్నారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది భద్రకాళి చెరువు అండి. ఈ చెరువు అయితే సూపర్గా ఉంటుంది. వాటర్తో ఎప్పుడు కరకలలు ఆడిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా సన్ ఎంత బాగా కనిపించేస్తున్నదో. ఈ చుట్టూ వీడియో చూడండి. సూపర్ అంటే సూపర్. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. చెరువు మాత్రం ఎప్పుడు నిండుగానే ఉంటుంది, ఎప్పుడు ఎండిపోయినట్టు అయితే నేను చూడలేదు. సో ఇంకా ఇదన్నమాట. ఇలా మంచిగా మీరు అనొచ్చు ఫ్రెండ్స్తో రోజు బయటికి వెళ్ళడమేనా మీ పని అని. మేము అసలు బయటికి వెళ్ళము, చాలా తక్కువగా వెళ్తామండి. లైక్ 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అలాగా జస్ట్ ఒక ఈవినింగ్ టైం అలా ఎంజాయ్ చేస్తాము. అలాగా ఒక 2 డేస్ అయితే వరుసగా వెళ్ళాము. ఒకరోజు డీమార్ట్కి అండ్ నెక్స్ట్ డే టెంపుల్కి. సో ఇక్కడ చూస్తున్నారా అమ్మవారిని నేను క్లియర్గా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ దగ్గర నుండి తీయలేకపోయానండి. వీళ్ళందరూ ఏంటి, హీరో వచ్చాడు కదా, హీరో కోసం వీళ్ళందరూ పడుతున్న పాటలు నాకు ఒక విషయం అర్థం అవ్వలేదు. తను కూడా ఒక మనిషే కదా, తనని సెలబ్రిటీ చేసిందే మనం కదా. సో ఎందుకు వీళ్ళు ఇంత ఎగబడుతున్నారో మాత్రం నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ ఒక డైరెక్టర్ అండ్ అలాగే హీరో వచ్చారనమాట. సో డైరెక్టర్ తొందరగానే వెళ్ళిపోయారండి, హీరో మాత్రం కొంచెం టైం తీసుకొని వెళ్ళారు. అండ్ ఇదంతా టెంపుల్ అనమాట. లోపల సూపర్గా ఉంటుంది అమ్మవారు. మీలో ఎంతమంది భద్రకాళి గుడికి వెళ్ళారు, ఎంతమంది చూసారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దర్శనం మాత్రం చాలా ఫ్రీగా అయిపోయింది. జనాలు లేరు, మ్యాక్సిమం జనాలు చాలా తక్కువగా ఉన్నారు. మాకైతే దర్శనం చాలా బాగా అంటే చాలా బాగా అయిపోయింది. మేము తొందరగానే దర్శనం చేసేసుకొని బయటికి వచ్చే టైంలో హీరో వచ్చారనమాట. ఇంకా ఆ టైంలో ఎలా ఉంటుంది, ఇటు క్లోజ్ అటు క్లోజ్ మధ్యలో మేము ఇరుక్కుపోయామన్నమాట. అండ్ పేపర్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, చాలామంది మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. సో తను గోపిచంద్ అండి, మీకు కనిపిస్తున్నారా, శతగోపం పెడుతున్నారు కదా. సో తన హీరో అనమాట. అండ్ హీరోతో పాటు పక్కన డైరెక్టర్ అనమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకొని తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసేసుకొని వెళ్ళిపోయారనమాట. సో మనము సినిమాలో చూస్తున్నట్టు లేరండి, బయట ఇంకా క్యూట్గా ఉన్నారనమాట. సో జస్ట్ జోకింగ్ అనమాట, చాలా బాగున్నారు. అండ్ ఇంక ఇది వచ్చేసి బయట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసారు. మీకు ఇక చిన్న క్లిప్ పెడతాను, మ్యాక్సిమం తీయడానికి ట్రై చేశాం కానీ ఏదో అక్కడక్కడ క్యాప్చర్ అయ్యింది. చూడండి, కనిపిస్తున్నారా, అక్కడ వైట్ కలర్ షర్ట్లో ఉండిందనమాట. వీడియో క్లియర్గా తీయలేదనేసి అనుకోకండి. యాక్చువల్గా ఏమైందంటే కెమెరాస్ ఇటు అటు పెట్టేసరికి ఇటు పక్క నుండి ప్రెస్ వాళ్ళు అండ్ కవరేజ్ చేయడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఉండేసరికి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీయగలిగాము, మనం ముందుకెళ్ళైతే తీయలేం కదా. సో ఇతన్ని ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న అతను డైరెక్టర్ అండి, ఇటు సైడ్ ఉన్నాడు కదా. సో అక్కడ గోపిచంద్ గారు అన్నమాట. సో భలే ఉన్నారు, చాలా రియల్గానే బాగున్నారు. ఇంకా మనకి తెలిసి మూవీస్లో కంటే రియల్గా చూస్తేనే బాగున్నారు. అండ్ ఒక వాళ్ళు ఉన్నది పాపం అనొద్దు కానీ ఒక 15-20 మినిట్స్ కూడా లేరండి. ఇటు బౌన్సర్స్, పోలీసులు చూడడానికి జనాలు ఎగబడేసరికి ఘోరంగా ప్రెస్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. పాపం అనిపించింది వాళ్ళ లైఫ్ని చూస్తే. ఫ్రీడమ్ లేదు, ఏం లేదు, ఇంత హడావిడి, ఇంత టెన్షన్. ఒక దగ్గరకు వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి లేదు, ఒక 5 మినిట్స్ కూర్చోడానికి లేదు. పాపం అనిపించేసింది నాకైతే. ఇంక ఇక్కడ దర్శనాలు అయిపోయాయి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా భలే ఉన్నారు కదా. అండ్ ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయి ఆశీర్వాదం గిట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ చూడండి జనాలను ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. బయట దర్శనం కోసం వచ్చేసి ఇక్కడ గోపిచంద్ వచ్చాడు అనగానే దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా బ్యాక్ వచ్చేసి తనతో సెల్ఫీ దిగడానికి ట్రై చేశారు. కానీ పాపం
ఉంటుంది కదా, ఎవరికైనా సెల్ఫీ దిగాలని ఉంటుంది కానీ తన కోసం వీళ్ళు వెయిట్ చేసేసి ఇటు అని అటు అని ఫొటోస్ దిగలేదని బాధపడ్డ వాళ్ళు కొందరు, ఫొటోస్ తీసుకోలేదని బాధపడ్డ వాళ్ళు కొందరు. కానీ చాలా టైట్ సెక్యూరిటీతోనే వచ్చేసారండి. పాపం తనకి కూడా ఊపిరి ఆడనంత సెక్యూరిటీలో ఉన్నారు. ఎందుకంటే ఇంకా సెలబ్రిటీస్ లైఫ్ అలాగే ఉంటుంది కదా. సో ఇదన్నమాట. ఇలా ఇంకా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయారండి. ఇంతటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో మీకు చాలా యూజ్ అవుతుంది.